అందరికీ వందనాలు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈరోజు చాలామంది పాస్టర్లు చేసే అద్భుతాలు, స్వస్థతలు అనేవి నిజంగానే ఉన్నాయా? దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును అని తెలియజేస్తున్నాడు. అసలు పూర్ణమైనది ఏంటిది, పూర్ణం కానిది ఏంటో మీకు తెలియాలి. దీని గురించి మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. సూచక క్రియల ద్వారా వాక్యం అనేది స్థిరపరచబడుచున్నది. మరి స్థిరపరచబడిందా లేదా అనే విషయం మీకు తెలవాలి అంటే దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతల ద్వారా వాక్యం అనేది స్థిరపరచబడింది. వాక్యము స్థిరపరచబడినందున సూచక క్రియలు అనగా కృపావరాలు అనేవి నిలిచిపోయాయి. ముందు చెప్పుకున్నట్లు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది దేవుని యొక్క వాక్యము, పూర్ణము కానిది సూచక క్రియలు. సూచక క్రియలు అనగా కృపావరాలు అనేవి నిలిచిపోయాయి. ఎందుకంటే వాక్యము మన మధ్య ఉన్నది కాబట్టి.